హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నితీష్ రెడ్డి. ఈరోజు ఈ వీడియోలో మహీంద్రా కంపెనీ వారు కొత్తగా లాంచ్ చేసిన యువో టెక్ ప్లస్ సిరీస్ ట్రాక్టర్ల గురించి తెలుసుకుందాము. ప్రస్తుతం మనం ఇప్పుడు మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉన్న రేషిం బాగ్ గ్రౌండ్లో ఉన్నాము. ఇక్కడ ఈరోజు యువో 575DI 2-wheel టెక్ ప్లస్ వేరియంట్ని లాంచ్ చేస్తున్నారు. యువో టెక్ ప్లస్ సిరీస్లో ప్రస్తుతం 6 2-wheel వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. అవి వచ్చి యువో 275DI టెక్ ప్లస్, యువో 405DI టెక్ ప్లస్, 415DI టెక్ ప్లస్, 475DI టెక్ ప్లస్, 575DI టెక్ ప్లస్ మరియు 585DI టెక్ ప్లస్. అన్ని 2-wheel వేరియంట్సే. 4-wheel వేరియంట్స్ గురించి ప్రస్తుతం ఇంకా ఏం న్యూస్ లేదు. తర్వాత ఈ యువో టెక్ ప్లస్ సిరీస్ ట్రాక్టర్ల యొక్క బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 5,80,000 నుంచి 6 లక్షల మధ్యలో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంతకుముందు యువో సిరీస్లో ఉన్న ఏ ట్రాక్టర్ని అయినా కొనుగోలు చేసే సమయంలో వారంటీ విషయానికి వచ్చేసరికి యువో సిరీస్కి 2 సంవత్సరాలు మాత్రమే వారంటీ ఉండేది. కొందరు ఆ వారంటీతో కాంప్రమైజ్ అవ్వకుండా XP ప్లస్ సిరీస్కి మారడమో లేదా పక్క బ్రాండ్కి వెళ్ళడమో జరుగుతూ ఉండేది. ఇంకా మరికొందరు మహీంద్రా ఫ్యాన్స్ ఉంటారు. వీళ్ళు కేవలం మహీంద్రా ట్రాక్టర్స్ని మాత్రమే వాడతారు, పక్క బ్రాండ్స్ అస్సలు వాడరు. కొన్ని ఊర్లే ఉన్నాయి కేవలం మహీంద్రా ట్రాక్టర్స్ని మాత్రమే వాడేవారు. వీళ్ళల్లో కొందరికి యువో సిరీస్ ట్రాక్టర్ యొక్క డిజైన్, ఫీచర్స్ మరియు కంఫర్ట్ అనేవి చాలా బాగా నచ్చుంటాయి. కానీ వారంటీ 2 సంవత్సరాలు అనేసరికి చాలామంది XP ప్లస్కి మారిన వారు ఉన్నారు. నాకు తెలిసిన వారు కూడా చాలామంది XP ప్లస్కి మారారు. కానీ ఇప్పుడు యువో సిరీస్కి చిన్న మార్పులు చేసి 6 సంవత్సరాల వారంటీతో యువో టెక్ ప్లస్ సిరీస్గా మార్కెట్లోకి లాంచ్ చేశారు. ఇప్పుడు యువో టెక్ ప్లస్ సిరీస్కి 6 సంవత్సరాలు కానీ లేక 6,000 గంటలు కానీ వారంటీ ఉంది. ఇప్పుడు మన ముందు ఉన్న ట్రాక్టర్ వచ్చి యువో 575DI టెక్ ప్లస్. ఇది 47 హార్స్ పవర్ గల ట్రాక్టర్. ఇప్పుడు ఈ ట్రాక్టర్లో ఉన్న ప్రత్యేకతల గురించి మాట్లాడితే, ఈ ట్రాక్టర్లో ఉన్న మొదటి ముఖ్యమైన ప్రత్యేకత వచ్చి మహీంద్రా కంపెనీ వారి 4 సిలిండర్ల గల ఎంజిప్ ఇంజిన్. ఈ ట్రాక్టర్లో అప్డేట్ అయిన ఎంజిప్ ఇంజిన్ని ఇచ్చినారు. ఈ ఇంజిన్కి ప్యారలల్ కూలింగ్ సిస్టమ్ ఉంది మరియు బ్యాకప్ టాక్ చాలా బాగుంది. తర్వాత ఇతర ప్రత్యేకతలు వచ్చి 6 సంవత్సరాల వారంటీ, హైడ్రాలిక్ డబుల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్, ఫుల్లీ కాన్స్టెంట్ మెష్ ఒరిజినల్ సైడ్ షిఫ్ట్ గేర్ బాక్స్, 12 ఫార్వర్డ్ గేర్లు మరియు 3 రివర్స్ గేర్లు ఉన్నాయి. ఇవే ఈ ట్రాక్టర్లో ఉన్న ముఖ్యమైన ప్రత్యేకతలు. ఇంకా హైడ్రాలిక్ లిఫ్టింగ్ కెపాసిటీ కూడా 1700 kgలు ఉంది. ఇప్పుడు ఈ ట్రాక్టర్ యొక్క ఫ్రంట్ డిజైన్ చూడండి. మనకి యువో సిరీస్లో బానెట్ ముందు నుంచి పైకి ఓపెన్ అవుతుంది, కానీ ఈ టెక్ ప్లస్లో మాత్రం బానెట్ వెనక్కి నుంచి పైకి ఓపెన్ అవుతుంది. ఇది సింగిల్ పీస్ బానెటే. ఫ్రంట్లో ఉన్న హెడ్ ల్యాంప్స్ వచ్చేసి హలోజన్ హెడ్ ల్యాంప్స్, రియర్ టైల్ లైట్స్ వచ్చి నార్మల్ వే బల్బ్స్వి. తర్వాత ఇక్కడ మధ్యలో మహీంద్రా లోగో ఉంది. తర్వాత ఫ్రంట్లో వచ్చే నెంబర్ ప్లేట్ ఈ గ్రిల్కే ఫిట్ అవుతుంది. ఫ్రంట్లో ఉన్న డెకాల్స్ వల్లే యువో సిరీస్ యొక్క డిజైన్ చూసేదానికి చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఈ ఫ్రంట్ యాక్సిల్ వచ్చి నాన్ అడ్జస్టబుల్ ఫ్రంట్ యాక్సిల్, స్ట్రైట్ అప్ యాక్సిల్ ఇది. ఇప్పుడు ఈ ట్రాక్టర్లో ఉన్న ఇంజిన్ గురించి మాట్లాడితే, ఈ ట్రాక్టర్లో ఉన్న ఇంజిన్ టైప్ వచ్చి ఇన్లైన్ వర్టికల్ 4 సిలిండర్ నాన్ టర్బో చార్జర్ లిక్విడ్ కూల్డ్ డీజిల్ ఇంజిన్. ఇంజిన్ సిలిండర్లు వచ్చి 4 ఉన్నాయి. 2.9 లీటర్ ఇంజిన్ ఇది. ఎగ్జాక్ట్గా మాట్లాడితే 2979 cc గల ఇంజిన్ హార్స్ పవర్ వచ్చి 47 హార్స్ పవరు. మామూలుగా 575 వచ్చి 45 హార్స్ పవరే. ఈ యువో టెక్ ప్లస్ 575DI మాత్రం 47 హార్స్ పవరు మరియు ఇంజిన్ టార్క్ వచ్చి 192 న్యూటన్ మీటర్లో ఉంది. ఇంకా ఇంజిన్ యొక్క రేటెడ్ స్పీడ్ వచ్చి 2000 RPM ఉంది. ఈ ట్రాక్టర్లో ఉన్న ఎంజిప్ ఇంజిన్ యొక్క ప్రత్యేకత వచ్చి ప్యారలల్ కూలింగ్ సిస్టమ్ అండి. అంటే ఇంజిన్ సిలిండర్స్ అనేవి అన్నీ ఒకేసారి కూల్ అవుతాయి. తర్వాత బ్యాకప్ టార్క్ అనేది చాలా బాగుంది ఈ ఎంజిప్ ఇంజిన్స్లో. తర్వాత బ్యాటరీని వచ్చి బండికి రైట్ సైడ్లో ఫిట్ చేస్తున్నారు, సేమ్ యువో సిరీస్ లాగే. బ్యాటరీ కెపాసిటీ వచ్చి ఇది 12 వాట్ల బ్యాటరీ. నార్మల్గా అన్ని ట్రాక్టర్స్లో 12 వాట్ల బ్యాటరీయే ఉంటుంది. తర్వాత స్టీరింగ్ విషయానికి వస్తే, ఈ ట్రాక్టర్లో ఉన్న స్టీరింగ్ వచ్చి హైడ్రాలిక్ డబుల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ మరియు 3 స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంది ఈ ట్రాక్టర్లో. తర్వాత ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే, ముందుగా ఈ ట్రాక్టర్లో ఉన్న క్లచ్ వచ్చి డ్యూయల్ క్లచ్. గేర్ బాక్స్కి ఒక క్లచ్, PTOకి ఇంకొక క్లచ్. మొత్తం గేర్లు వచ్చి 12 ఫార్వర్డ్ గేర్లు ఉన్నాయి మరియు 3 రివర్స్ గేర్లు ఉన్నాయి. గేర్ బాక్స్ టైప్ వచ్చి ఫుల్లీ కాన్స్టెంట్ మెష్ సైడ్ షిఫ్ట్ గేర్ బాక్స్. లో, మీడియం, హై 3 స్పీడ్లు ఉంటాయి, సేమ్ యువో సిరీస్ లాగే.
మొత్తం 12 ఫార్వర్డ్ గేర్లు మరియు 3 రివర్స్ గేర్లు ఉన్నాయి. ఫార్వర్డ్ స్పీడ్ వచ్చి గంటకి 32.14 కిలోమీటర్లు మరియు రివర్స్ స్పీడ్ వచ్చి గంటకి 11.15 కిలోమీటర్లు. లెఫ్ట్ సైడ్లో లో, మీడియం, హై గేర్ లివర్ ఉంది. తర్వాత ఇది 540 మరియు రివర్స్ స్పీడ్ గేర్ లివర్. రైట్ సైడ్లో మెయిన్ గేర్ షిఫ్ట్ లివర్ ఉంది. ఈ ట్రాక్టర్లో సేఫ్టీ న్యూట్రల్ స్విచ్ ఉంది, డిఫరెన్షియల్ లాక్ ఉంది, ఇంకా రివర్స్ స్పీడ్ కూడా ఉంది. తర్వాత ఆప్షనల్గా మనకి డీసీవీ కూడా ఉండవచ్చు. ఇది పార్కింగ్ బ్రేక్ లివర్. తర్వాత ఇవి హైడ్రాలిక్ కంట్రోల్ లివర్స్. తర్వాత ఈ ట్రాక్టర్లో ఉన్న హైడ్రాలిక్ లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చి 1700 కేజీలు మరియు హైడ్రాలిక్ పంపు యొక్క ఫ్లో రేట్ వచ్చి 1 నిమిషానికి 29 లీటర్లు ఉంది. తర్వాత పీటీఓ వివరాలకి వస్తే ఈ ట్రాక్టర్లో ఉన్న పీటీఓ షాఫ్ట్ వచ్చి 6 ప్లైన్ పీటీఓ షాఫ్ట్. పీటీఓ స్పీడ్లు వచ్చి 540 మరియు రివర్స్ పీటీఓ ఉంది. ఇంకా పీటీఓ హార్స్ పవర్ వచ్చి 43.1 హార్స్ పవర్ ఉంది. తర్వాత ఫెండర్స్కి ఉన్న టెయిల్ లైట్స్ వచ్చేసి నార్మల్ వే, ఇంతకుముందు ఉన్న యువో సిరీస్ లాగా ఉన్నాయి. మరియు ఈ ఫెండర్కి మొత్తం 3 పిల్లర్లు ఉన్నాయి, మధ్యలో 2 మరియు ఇక్కడ 1, మొత్తం 3 పిల్లర్లు. ఇప్పుడు టైర్ల విషయానికి వస్తే ఈ ట్రాక్టర్లో ఉన్న ముందు టైర్ల సైజు వచ్చి 7.50/16. 7.50 వచ్చి టైర్ యొక్క వెడల్పు మరియు 16 వచ్చి రిమ్ యొక్క డయామీటర్. మరియు వెనకాల ఉన్న టైర్ల సైజు వచ్చి 14.9/28. 14.9 వచ్చి టైర్ యొక్క వెడల్పు మరియు 28 వచ్చి ఆ రిమ్ యొక్క డయామీటరు. ఫ్రంట్లో సియట్ కంపెనీ టైర్స్ ఉన్నాయి మరియు వెనకాల జేకే కంపెనీ టైర్స్ ఉన్నాయి. ఈ యువో టెక్ ప్లస్ సిరీస్ ట్రాక్టర్ యొక్క పూర్తి రివ్యూస్ అన్ని త్వరలోనే అప్లోడ్ చేస్తాను. తర్వాత ఇక్కడ ఇంకా ఒక టెక్ ప్లస్ వేరియంట్ కూడా ఉంది, అది 405 DI. ఇది 3 సిలిండర్ల గల ఇంజిన్తో వస్తుంది, ఎంజిప్ ఇంజినే. హార్స్ పవర్ వచ్చేసి 39 హార్స్ పవర్. ఈ టెక్ ప్లస్ సిరీస్ ట్రాక్టర్ యొక్క రివ్యూస్ అన్ని త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఈ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు మీకు నా ధన్యవాదాలు.